మనం ఇప్పుడు దోసకి బియ్యము ఎట్లా నానబెట్టుకోవాలో చూపిస్తాను నేను. చాలామంది అంటూ ఉంటారు కదా, మాకు దోశలు బాగా క్రిస్పీగా రావు, ఇడ్లీలు మెత్తగా రావు, అట్లా హోటల్ వాళ్ళకి బాగా వస్తాయి అట్లా అంటారు కదా. నేనైతే ఈ డబ్బాతో 2 వేస్తున్నాను. ఇప్పుడు 2 వేసాను. ఇది మీరు ఏదైనా ఒక గ్లాసు ఏదైనా యూజ్ చేస్తారు కదా, వాటితో రెండు ఏదైనా గ్లాస్తో కానీ డబ్బాతో 2 వేస్తే ఇట్లా హాఫ్ వేసుకోండి. ఉద్దిపప్పు ఒక హాఫ్ వేసుకుంటే, చలికాలం అయితే ఇంకొన్ని ఎక్కువ వేసుకోవాలి, పొంగదు కాబట్టి. కొన్ని మెంతులు కలర్ రావడానికి పొంగేదానికి హెల్ప్ చేస్తాయి. ఇది కొన్ని ఎక్కువ అవసరం లేదు. నేను 2 అంటే 1 కిలో కంటే కొంచెం తక్కువ వచ్చింటే 2 కలిపాం కాబట్టి ఇప్పుడు కిలో వచ్చినాయి అవి. ఇంతే. వీటిని డైరెక్ట్గా ఇంకా నీళ్ళల్లో వేసేసి నానబెట్టుకోవడమే. 2 అవర్స్ నానితే చాలు. ఎందుకంటే ఇవి రైస్ వచ్చేసి కొంచెం లావుగా ఉంటాయి. ఇండియాలో అయితే మనం సంగటికి దోశలకి ఇవే వాడతారు అనుకుంటా. నేను ఇక్కడ కూడా మేము ఇవే వాడుతున్నాము. ఎందుకంటే బాస్మతి రైస్ వస్తాయి, అవి మిక్సీ పోతుంది, ప్లస్ టేస్ట్ కూడా అనిపించడం లేదు. ఇవే బాగుంటాయి టేస్ట్. ఇంకా ఇడ్లీ కంటే బాయిల్ రైస్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే బాయిల్ రైస్ ఈ సౌత్ వాళ్ళు, మనం తప్ప కదవాళ్ళు అందరూ తింటారు కదా, అవి వేస్తే ఎందుకో వంకగా తగులుకోవడము, ఇడ్లీ బాగా రావట్లేదు, దోశకి కరుచుకుంటా ఉంది పెనంకంతా. అందుకని రెండిటికి కూడా ఒకే పిండే యూజ్ చేస్తాం. ఇక్కడ బాగా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు, ప్లస్ ఈ దోశ కూడా చాలా బాగుంటుంది. వేసి చూపిస్తాను మీకు. ఇది ఇట్లా చూడండి, కళ్ళబెడితే బాగానే కనిపిస్తాయి ఉద్దిపప్పు అంతా. ఉద్దిపప్పు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి దబ్బలుగా ఉంది కదా, గుండుపప్పు అంటారు కదా, అది కూడా యూజ్ చేయొచ్చు, పర్వాలేదు. ఇదే యూజ్ చేస్తాం ఎక్కువ. ఇదే మార్కెట్లో వస్తుంది ఇక్కడ కాబట్టి బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మీకు చూపిస్తాను నేను. ఉద్దిపప్పు మనం వడలు చేసుకుంటాం కదా సాంబారు ఇడ్లీకి, ఇవి హోటల్లో వాళ్ళకు పెద్దగా లావుగా వస్తాయి, వాళ్ళకి బాగా క్రిస్పీగా ఉంటాయి అనుకుంటారు కదా. ఎందుకు ఎట్లా వస్తాయి నేను చూపిస్తాను మీకు. ఇవి ఇప్పుడు నానబెట్టేస్తాను. 2 అవర్స్ తర్వాత మిక్సీ కొట్టేటప్పుడు కూడా చూపిస్తా. తర్వాత దీన్ని పిండి ఏం చేస్తే దీంట్లో ఏం కలపాలి, ఏం చేస్తే అట్లా కలర్ రావడం, బాగా రెడ్డిష్గా కలర్ రావడము, ప్లస్ క్రిస్పీగా ఎట్లయితే ఉంటున్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఉద్దిపప్పు మనం నానబెట్టుకున్నాం కదా, ఇంకా నానింది. దీన్ని ఇంకా మిక్సీ వేసుకున్నాం మనము. అంత గట్టిగా అవసరం లేదు, మరి అంత నీళ్ళగా ఉన్నా జారిపోతుంది, రాదు. దీన్ని మెత్తగా ఎలా చూపిస్తాను. అది ఒక 4-5 గంటలు మనం కొట్టిన తర్వాత బయటే పెట్టేస్తే, పొద్దున్నే టిఫిన్కే కదా మనం యూజ్ చేస్తాము. ముందు రోజు ఇట్లా చేసి పెట్టుకుంటే వేసాను. ఇంకేమీ వేయలేదు, ఓన్లీ ఉద్దిపప్పు ఒక్కటే నానబెట్టింది. దీంట్లో బియ్యం అది ఇది ఏమి వేయలేదు. అట్లా మనం మిక్సీ ఉద్దిపప్పు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, ఒట్టి చేసినా అంటే మెదగాలంటే కొంచెం పడుతుంది. ఇది అంతా తీసేసి మళ్ళా వేద్దాం. కొన్ని నీళ్ళు వేద్దాము, ఎందుకంటే మరీ గట్టిగా ఉంది, రావట్లేదు. బాగా మెదిగిపోయింది, సరిపోతుంది.
సరిపోతుంది. ఇంకెక్కువ అవసరం లేదు. బాగా మెరిగింది. మీడియంగా అన్నమాట. మరీ పేస్ట్ లాగా కాకుండా ఇట్లా ప్లాస్టిక్ వాటిలో కాకుండా మనం ఇట్లా స్టీల్ గిన్నెల్లో తోడు పెట్టేసుకుంటే ఒక 4-5 గంటలు బయట వండిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే పొద్దున్నే మనం సాంబారు ఇడ్లీ చేసుకోవచ్చు. పిండి ఇదే విధంగా ఉండాలి. మరీ నీళ్ళగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఇది పొంగిన తర్వాత ఎట్టొస్తుందో కూడా నేను చూపిస్తాను మీకు. కొంచెం పొంగితే పిండి ఇంకా ఇట్లా లైట్ వెయిట్ వచ్చినట్టు వస్తుంది. ఇది మనం దోసపిండికి నానబెట్టాం కదా, దాంట్లో ఏదో అన్నం ఇట్లా వండుకొని ఫ్రెష్గా ఇట్లా సరిపోతుంది. 2 డబ్బాలు వేసాను కదా, అంటే 1 కిలో వేసాను మేము, సరిపోతుంది. ఇట్లా ఒక 4 మెంబర్స్ ఒక 2 days వస్తుంది అంతే కదా. ఇది పిండి ఎక్కువ రోజులే రాదు కదా, పట్టుకులు వేస్తారు కొంతమంది. నేనైతే అన్నమే వేస్తాను. చూడండి ఎట్లా వస్తుందో. నా రవసా చేయని అక్కర్లేదు. ఆ పప్పులు ఈ పప్పులు అట్లా ఏం అక్కర్లేదు. ఓన్లీ ఉద్దిపప్పు వేసి కొన్ని మెంతులు, రైస్, కొంచెం అన్నం, వండిన అన్నం కొంచెం వేసేసి మనం ఇట్లా మిక్సీ వేసేసుకున్నామంటే ఇడ్లీ కూడా మరీ గట్టిగా పిండి ఏం అక్కర్లేదు. చూడండి ఎట్టేస్తాను. మనకు అందాస అంటే నీళ్ళు పైకి ఉన్నాయి, రైస్ కిందకు ఉన్నాయి కదా, ఎట్లేస్తే కరెక్ట్గా సరిపోతుంది పిండి ఈ మిక్సీలో. ఎందుకంటే మరీ గట్టిగా కూడా మెదగవు. అయినా పిండి గట్టిగా ఉన్నా మనం మళ్ళీ వాటర్ కలుపుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒకేసారి మనం పలసగా చేసేసుకుందాం. మెరిగింది పిండి, సరిపోతుంది రెండింటికి కూడా, ఏం లేదు. ఇట్లా పలుసుగా అది పొంగుతుంది కాబట్టి దోసకైనా ఇడ్లీకైనా బాగా వస్తుంది. ఇది 2 మిక్సీ కొట్టేసాను కదా, 2 జార్లకు వచ్చింది. దీనికి వచ్చింది పిండి. ఇంకా దీన్ని మనం ఎక్కడైనా కొంచెం గాలి లేకుండా, చల్లగాలి లేకుండా లోపల పెట్టేద్దాము. ఎందుకంటే ఏసీ ఆన్లో ఉంటుంది, అటు పొంగదు. నేను సాల్ట్ వేసేస్తున్నాను. అవసరం లేదు సాల్ట్ ఏమో, కానీ వేస్తున్నాను నేను, తొందరగా పొంగుతుంది. ఈ పిండి అయితే బయటే పెడతాను. ఇది కూడా ఉద్దిపప్పు పిండి. రేపు మళ్ళీ పొద్దున్నే మళ్ళీ నేను వీడియో చేస్తాను, చూపిస్తాను ఇది ఎట్లా పొంగుతుంది, అది ఎట్లా ఉంటుంది. ఇది ఎట్లా పొంగితే మనకు వడలు బాగా వస్తాయని చూపిస్తా. అది ఇడ్లీ వచ్చేసి ఎట్లా స్మూత్గా ఇక్కడికి రావాలి పిండి పైకి. దీంట్లో ఇప్పుడు ఎట్లా ఉంది కదా, పైకి ఎట్లా పొంగితే అప్పుడు ఇడ్లీ స్మూత్గా వస్తుంది. దోశ కూడా బాగా పల్సగా పేపర్ లాగా వస్తుంది అనమాట. బాగా క్రిస్పీగా ఉంటుంది దోశ అప్పుడు. మనం కొట్టు పెట్టాం కదా పిండి, ఇది ఇట్లా పొంగింది. ఇది చూడండి ఎట్లా వస్తుంది. ఇట్లా కొంచెం బురుగుగా వస్తుంది. ఇంకా దీంట్లో మనం తినాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు.
లేదనుకుంటే ఓన్లీ మిరియాలు మాత్రం వేసుకొని సాల్ట్ వేసుకొని వేసేసుకోవచ్చు. దీంట్లో ఇంకేం సోడా పొడి అంతా ఏం అవసరం లేదు. సోడా పొడి వేసినామంటే ఇప్పటికే ఆయిల్ ఎక్కువ తీస్తుంది ఇది, ఇంకా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సోడా పొడి వేసినామంటే ఇట్లే వేసేసేయచ్చు డైరెక్ట్గా, బాగా సరిపోతుంది. ఇది ఇట్లా కలిపేసి ఇంకా దీన్ని మనం ఇట్లా వేసామంటే సరిపోతుంది పిండి. ఇంకా నీళ్ళు కూడా అక్కర్లేదు దీంట్లో. నేను వేసేటప్పుడు చూపిస్తాను మీకు, ఆయిల్లో వేసేటప్పుడు. ఒక 4-5 గంటలు బయట ఉందంటే ఎట్లా పొంగిపోతుంది పిండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం మరుసటి రోజు చేసుకోవాలి. ఇడ్లీ పిండి వేసాను కదా, దోసకి ఇడ్లీకి ఇది పైకి వచ్చేసింది కదా పిండి. ఇది ఇట్లా పొంగింది బాగా. సాల్ట్ వేసాను కదా, చూసారు కదా మీరు. దీన్ని ఇంక ఇట్లా బాగా కలబెట్టేసుకొని బాగా బురుగుగా ఉండదు కదా అంతా. చూడండి ఎట్లా వస్తుందో, వెయిట్లెస్గా ఉంటుంది పిండి అసలు. దోశ కానీ ఇడ్లీ కానీ ఇవి నేను పలుసగానే కొట్టాను కదా, ఏదో కష్టం లేకుండా ఇప్పుడు కలుపుకుంటున్నాను. దీన్ని మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా పిండి, ఎందుకంటే పొల్లగా అయిపోతుంది కాబట్టి. మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి, కాబట్టి ఏం చేయాలంటే 2-3 బాక్సుల్లో వేసి పెట్టుకున్నామంటే ఇట్లా ప్లాస్టిక్ బాక్సుల్లో వేసేసి పెట్టుకుంటే, వేస్తున్నాను కదా ఇట్లా. నేనైతే 2-3 బాక్సులకైనా వేస్తాను. ఇవి ఈరోజు అన్ని బాక్సులు పార్సల్ ఎల్లున్నాయి లేవు, వీటిలోనే వేస్తున్నాను నేను. ఇంకా మిగిలిన పిండి వీటిని మనం ఇట్లా వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నామంటే, ఎందుకంటే పిండి ఒకే దాంట్లో వేసామనుకో మనం అవసరమైన కొద్దీ కొంచెం కొంచెం తోడటంతా ఉద్దిపప్పు అంతా పైకి వచ్చేస్తుంది వెయిట్లెస్ కాబట్టి. అప్పుడు అది ఉద్దిపప్పు పోయిందంటే కింద గట్టిగా అయిపోతుంది పిండి, బాగుండదు మళ్ళీ. ఇదైతే లాస్ట్ వరకు ఇప్పుడు ఇది అవసరము మనకు, ఇది సరిపోతుంది. ఒక ఫ్యామిలీకి అయితే యూజ్ చేసేస్తాం. దోశ కానీ ఇడ్లీ కానీ చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇదైతే 2 టైమ్స్ సరిపోతుంది ఎవరికైనా. లేదు ఇంకా చిన్న ఫ్యామిలీ అయితే 3 టైమ్స్ అయినా వస్తుంది ఇది దోశ ఇడ్లీకి. ఇట్లా ఇంకా మనం పెట్టేసుకుంటే చిన్న చిన్న బాక్సులు వేసి, ఇట్లా స్క్వేర్ టైప్ బాక్సులు అయితే నీకు ఫ్రిడ్జ్లో కూడా ప్లేస్ బాగా కలిసి వస్తుంది. హైట్ ఉండే బాక్సులు అయితే రాదనమాట, రౌండ్ షేప్ అట్లా. ఇట్లా పెట్టేసుకొని మనం ఇంకా అన్నీ స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంకా పిండి మిగిలింది ఒక 2-3 బాక్సులు వేసేసుకున్నామంటే దాన్ని ఎప్పటికప్పుడు వాడేసేయచ్చు. అందరూ చూస్తూ ఉంటాం కదా పిండి లాస్ట్ వరకు పెట్టుకొని దాన్ని పైది తీసేసి వాడడంలో ఏమవుతుందంటే చివరిగా వట్టి బియ్యం పిండే మిగిలిపోయి గట్టిగా వస్తాయి. ఇడ్లీ అసలు బాగరాదు. దోశ అయితే ఏదో ఒక రకంగా వైట్గా, అదొక రకంగా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కూడా చూడండి, లాస్ట్ ఇప్పుడు 2 వేసాను కదా, ఇప్పుడు వేసినా ఇది బాగుంటుంది. ఇది దోశ ఇడ్లీ ఏం చేసినా దీంతో నొరగ చూడండి ఇట్లే ఉంది కదా పిండి, అందుకని బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది. మనం కొన్ని ఇట్లాంటి జాగ్రత్తలు మనం పాటించాలా. మనం రోజు చేస్తూ ఉంటే మనకి అలవాటు అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇంకా ఇడ్లీ పెట్టేసి చూపిస్తాను. ఇడ్లీ అది ఎట్లా స్మూత్గా వస్తుంది అనేది చూడండి. దాంతోపాటు ఉద్దిపప్పు కూడా వేసి చూపిస్తాను. దీంట్లోకి ఏ చట్నీ బాగుంటుంది అనేది కూడా నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. మనం ఇడ్లీ పిండి చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా తీసి పెట్టుకున్నాం కదా, దీంట్లో కొంచెం సోడా, ఇది సరిపోతుంది. ఇట్లా డబ్బాలు వస్తాయి కదా, ఎక్కువ అవసరం లేదు. కొన్ని నీళ్ళు వేస్తాను, ఎందుకంటే అది కరుగుతుంది బాగా అంత పిండిలో. పిండి ఇట్లా అయింది, ఇదంతా పలుసగా ఇట్లా. చాలామంది గట్టిగా పెడతారు, అవి గట్టిగానే వస్తాయి అన్నమాట. ఇంకా నేను ఇడ్లీ పెట్టేస్తాను. ఆయిల్ వేసేసి దీన్ని చేయి పెట్టి రుద్దడము అదంతా ఏం అవసరం లేదు. మనం స్పూన్తో ఇట్లా వేసేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది. మనం పిండి ఎప్పుడు వేస్తామో దాంట్లో అదే స్ప్రెడ్ అయిపోతుంది. పిండి పలుసగా ఉంటే ఇట్లా ఇడ్లీ కూడా స్మూత్గా వస్తుంది. గట్టిగా మనం గ్రైండ్ చేసుకొని గట్టిగా అట్లా పెడితే
గట్టిగానే ఉంటాయి ఇడ్లీలు. మనం ఇడ్లీ పెట్టేసుకున్నాం కదా, ఒక 7 నిమిషాలు అట్లయితే ఉడికిపోతుంది ఇడ్లీ, ఎక్కువ టైం పట్టదు. 7 మినిట్స్లో అంత లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము.